హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ కావాలంటే ఒకరోజు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలామంది చూస్తారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. గుప్పడంత మనసు అయితే ఈ వీక్లోనైతే అయిపోతుందని నేను అనుకుంటున్నానండి. మీరు ఏ సీరియల్ కావాలంటే ఆ సీరియల్ ముందుగానే అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మహేంద్రన్ అయితే అడావిడిగానైతే కారు వేసుకొని అయితే వెళ్తాడు కదా, అలాగే శైలేంద్ర కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చంపేస్తా అనుకుంటానైతే కారులోకి వెళ్ళి వస్తారు కదా. అలా అయితే ఇద్దరు అయితే ఎదురుపడతారండి. మహేంద్ర శైలేంద్రని అయితే కారులోకి వెళ్ళి ఇద్దరు దిగుతారు. మహేంద్రన్ అయితే అంటూ ఉంటాడు శైలేంద్రని గల్ల పట్టుకొని, రా నీకు ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోయినట్టేరా, ఎన్ని చేసావురా, తీరిపోయాయిరా రాక్షసుడా అని అయితే తిడుతూ ఉంటాడు గల్ల పట్టుకొని. శైలేంద్ర అయితే మహేంద్రన్ అయితే రౌడీలతోటి కొట్టేశాడండి. కాదు, అసలు నా చేతికి మట్టి అంటకుండా రిషిని పని చూస్తాడే నుంచి అని అనుకున్నాను. తెలిసి అయినా నా ప్లాన్లో నేను ఉన్నాను, ఇంకా చూస్తారేంట్రా, కారులో ఎక్కించండి అని అయితే మహేంద్రన్ అయితే చాలా కొట్టి అయితే కారులో ఎక్కించి ఒక రూమ్లోనైతే బంధిస్తారండి. మహేంద్రన్ అయితే నీ అంతు చూస్తాన్రా అని అంటూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర అయితే నా అంతు చూడడం కాదు బాబాయ్, ఇంకేం మీరు నా అంతేం చూస్తారు బాబాయ్, ఎందుకు బాబాయ్ ఊరికే, పైగా నువ్వు కట్టేసి ఉన్నావు చూస్తూ ఉంటావు ఎందుకు బాబాయ్, ఇవన్నీ అవసరమా మనకి, వాడు చెప్పింది వినాలి మహేంద్ర అంటూ ఉంటాడు. అర్థమైంది, కానీ ఇంత నీచుడు అని అంత దుర్మార్గులకు ఒడిగడతావని అనుకోలేదు శైలేంద్ర అంటూ ఉంటాడు. నేను ఉండాలిగా, అందుకనే నిన్ను తీసుకొచ్చాను, అంతకన్నా ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా బాబాయ్, ఉండాలి కదా అని అంటూ ఉంటాడు. అప్పుడైతే మహేంద్ర నీ పాపాలన్నీ పిన్ని లెటర్లో రాసింది అంటే, అప్పుడు శైలేంద్ర పిన్ని లెటర్ రాసింది కూడా నువ్వు చదివావా బాబాయ్ అని అంటూ ఉంటాడు. పిన్ని చాలా రాసింది, కానీ అందులో రాయని కూడా చాలా ఉన్నాయి బాబాయ్, అవేంటో చెప్పాలనా, నీకు తెలియని విషయము ఒకటి ఉంది బాబాయ్, అది నీకు చెప్పాలనా అని అంటూ ఉంటాడు. నీకు తెలియని విషయం కూడా ఒకటి రాసింది, ఏంటి బాబాయ్, నేనే నీకు షాక్ ఇద్దాము అని అనుకుంటే నువ్వే నాకు షాక్ ఇస్తున్నావు అని శైలేంద్ర అంటూ ఉంటాడు. పాపం అండి, చాలా అంటే చాలా కొడుతూ ఉంటారు మహేంద్రని అయితే. నేను నా చేతులతోనైతే నేను చంపనురా మా బాబాయ్ని, నాలా చంపుతుంటే నేను చూడలేను అని అంటూ ఉంటాడు. నేను మీకే చెప్తాను అని అంటూ ఉంటాడు. అలా అయితే ఆ శైలేంద్రన్ అయితే అంటూ ఉంటాడు. ఈ జగతిని ఎలా చంపారో కూడా మహేంద్రకి అయితే చెప్తూ ఉంటాడండి. పాపం మహేంద్రని అయితే కట్టేస్తూ ఉంటారు. అలా అయితే ఎలా చంపుదాము రా అని అంటూ ఉంటారు రౌడీలు అయితే. కత్తితో కొద్దామా లేకపోతే కాలుద్దామా అని అంటూ ఉంటాడు. శైలేంద్రన్ అయితే అనకూడని మాటలు అని అక్కడి నుంచి అయితే వాళ్ళ రౌడీగాల గొప్ప చెప్పి అయితే వెళ్తారండి. తర్వాతనైతే అలా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్తాడండి శైలేంద్ర వాళ్ళ ఇంటికి అయితే వసుధారని అయితే వెళ్తాదండి. మేడంని అయితే శైలేంద్ర వాళ్ళ మమ్మీని అయితే పిలుస్తూ ఉంటుంది. అప్పుడైతే శైలేంద్ర వాళ్ళ మమ్మీ వచ్చి నీ కొడుకు ఎక్కడా అని వసుధార అంటే, నా కొడుకు ఏంటి నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. అప్పుడైతే ఇప్పుడు పనేంద్ర గారు కూడా నిజమైతే తెలిసిపోయిందండి. నువ్వు లెటర్ ఏంటి లెటరు అని అంటూ ఉంటుంది. జగతి మేడం రాసిన లెటర్ చదవండి సార్ అని ఇస్తే పనేంద్ర గారు కూడా చదివిన తర్వాతనైతే ఆయన కూడా కుప్పగూలిపోతాడండి సోఫాలో. జగతి మేడము రాసినట్టు లేదు, అన్నీ మీరే పుట్టించారు అని అంటూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర కూడా వస్తాడండి. అప్పుడైతే శైలేంద్ర వాళ్ళ భార్య కూడా చెప్తూ ఉంటుంది, జగతి మేడంని అయితే అత్తయ్య గారిని చాలా అంటే చాలా బాధ పెట్టారు మామయ్య, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు అని నిజమైతే ఆమె కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడైతే రిషి సార్ అయితే మహేంద్రని అయితే కాపాడుతాడండి. ఎవరిని కొట్టకుండా చూసుకుంటాడు, తీసుకొస్తాడండి. తీసుకొచ్చిన తర్వాత నీకేం కాలేదారా అని పనేంద్ర గారు అంటూ ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు అయితే చాలా మంచిగా ఉంటారండి. అప్పుడైతే వాళ్ళిద్దరిని అయితే డాడీ నువ్వు నమ్మకండి వీళ్ళని అని శైలేంద్ర అంటూ ఉంటాడు వాళ్ళ డాడీని. అంటే ఇవన్నీ చేసింది మీరా అని చాలా అంటే చాలా గొడవలు అవుతాయి, లొల్లులు అవుతాయండి. ఇంతటితోనైతే ఎపిసోడ్ అయిపోతుందండి.
ఈ వీక్లోనైతే గుప్పడంత మనసు అయితే సీరియల్ అయిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఏం సీరియల్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ అప్లోడ్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళను కంపల్సరీ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.